కోరపాటి గోపాల్ ఏపీ యువజన విద్యార్థి స్టేట్ కన్వీనర్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు ఆపివేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి డిగ్రీ పీజీ చేశారు. ఈ యూనివర్సిటీలో విభజన హామీల్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రము మన అడ్మిషన్లు ఆపేసింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆపేసినటువంటి అడ్మిషన్ని ప్రారంభించాలని కోరుతున్నాము. అదేవిధంగా అడ్మిషన్ చేసినటువంటి విద్యార్థులు ఎగ్జామ్స్ జరుగుతాయా లేవని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకి భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యూనివర్సిటీని కానీ ప్రారంభించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విశ్వవిద్యాలయాల్లో రాస్తారోకులు ఉద్యమాలకు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారాలు. పిచ్చయ్య అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు విద్యార్థి నాయకులు నాకు ఒక విన్నపం చేయడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటంటే 24-25 సంవత్సరాలకు సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు అడ్మిషన్ ఆపివేయడం జరిగింది. అంటే విభజన యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మీ అడ్మిషన్లు మీరే చేసుకోండి అని చెప్పి మనకి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు ఆపివేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఈ సంవత్సరం వరకు అడ్మిషన్ల పర్మిషన్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు విభజన యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి యూజీసీ నిబంధనలు మనకు వర్తిస్తాయా లేవని ఆలోచించి యూజీసీ వారికి రాయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకు అడ్మిషన్లు ప్రారంభం ఇంకా కాలేదు. కారణం ఏంటంటే యూజీసీ నిబంధనల ప్రకారం సంవత్సరానికి 2 సంవత్సరాలు అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుంది. జూలై ఆగస్టు నెలలో, రెండోది వచ్చి జనవరి నెలలో. కాబట్టి మొదటి జూలై ఆగస్టు జరిగేటువంటి అడ్మిషన్లు మనకు ప్రారంభం కాలేదు. ఇంకా 15 రోజుల్లో జనవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం వారు ఇమీడియట్గా స్పందించి అడ్మిషన్లు ప్రారంభించే దానికోసంగా గట్టిగా ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో 80% విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అంగళాల్లో పనిచేస్తూ డిగ్రీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ యూనివర్సిటీలో జరగడం జరుగుతుంది. మళ్ళీ ఆ 80% విద్యార్థుల్లో కూడా 50% మహిళలే ఎక్కువగా మన అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు కాబట్టి వారికి ఇది డిగ్రీ చదివేదాని కోరిక నిలబడి జరుగుతుందా లేదనేది బాధపడుతున్నారు. కాబట్టి దయవంచి 2 ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ సంవత్సరానికి జనవరి నెలలో అడ్మిషన్లు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సుమారు 26,000 మంది ఉన్నారు. వాళ్ళకి టయానికి ఎగ్జామ్స్ జరుగుతాయి లేదని కూడా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు స్పందించి ఈ సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి తొందరగా జనవరి నెల ప్రారంభమవుతుంది కాబట్టి రెండో స్పెల్ అయిన అడ్మిషన్లు వచ్చేదానికి ప్రయత్నాలు చేసి విద్యార్థులకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం.